నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో జనరల్గా డైటింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో కొంచెం అర్లీగా మనం ఫుడ్ కంప్లీట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏదన్నా లైట్గా తీసుకోవాలని చాలామంది కూడా ఆలోచిస్తూ ఉంటారు. అది సలాడ్ కానీ లేకపోతే సూప్ రూపంలో కానీ. సో ఈరోజు నేను ఈజీగా చేసుకునే ఒక సూప్ చూపిస్తున్నాను, గోబీ ఆనియన్ సూప్. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది, మంచి ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో సూప్కు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని మనం గోబీ ఆనియన్ అనుకున్నాం కదా, ఆ రెండింటిని కూడా మనం కొద్దిగా ఉడికించుకుందాం. ఓకే, సో గోబీ ముక్కలు, దీంట్లోనే ఇలా క్యూబ్స్గా తయారు చేసుకున్న ఉల్లిపాయలు, దీన్ని మనం మూత పెట్టేసి ఉడకనిచ్చేద్దాం. ఈలోగా ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్. సో సూప్లో మనం బ్రెడ్ పీసెస్ వేసుకుంటాం కదా, సో అది ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకున్నాను. నైఫ్తో చిన్న చిన్నగా క్యూబ్స్లో కట్ చేసేసుకున్నాం. అంచులు తీసేస్తున్నాను. సో ఇవి మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. సో చాలామందికి అవి ఇష్టంగా కూడా తింటారు, సూప్లో వేసుకుని. టమాటో సూప్లో కంపల్సరీగా ఉంటుంది. సో అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ. సో చాలా ఈజీగా చేసుకునే ఫుడ్ ఐటమ్స్లో సూప్ కూడా ఒకటి అనమాట. వాటిని కొంచెం మనం ప్లానింగ్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సీజన్లో మనకు బ్రోకోలీ కూడా తక్కువ రేట్లో మార్కెట్లో బాగా వస్తాయి. సో హ్యాపీగా చేసేసుకోండి. సో గోబీ ఎలాగా వస్తుందో పెద్ద పెద్ద సైజులో వస్తాయి, ఫ్రెష్గా కూడా వస్తాయి. అలాగే బ్రోకోలీ కూడా మార్కెట్లో దొరుకుతుంది, తెచ్చుకొని చేసుకుంటే. సో చాలామంది ఏంటంటే బాయిల్ చేసేసి లేదా ఫ్రై లాగా చేసుకొని తింటారు. అలా కాకుండా సూప్ రూపంలో తీసుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకున్నట్టుగా ఉంటుంది, ముక్కలుగా కన్నా. ఓకే, సో వాటిని కూడా సేమ్ అలాగే ఇలా బాయిల్ చేసేసుకుని పేస్ట్లా చేసి మనం వేసుకుంటే ప్యూరీ లాంటిది థిక్నింగ్ వస్తుంది. అలాగే సూప్ కూడా మంచి కలర్తో సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. సో ఇక్కడ బౌల్లో వేసి పెట్టేసుకుంటున్నాను నేను. రైట్, అలాగే ఆయిల్ మనకి ఇప్పుడు అవసరం లేదు, దీన్ని పక్కన పెట్టేసుకొని. సో ఇక్కడ సూప్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ చేసేసుకున్నాం. రెండు కలిపి మంచి స్మెల్ వస్తుంది. సో మూత పెట్టడం వల్ల మనకు కొంచెం లోపలే ఆ స్టీమ్ అనేది ఉండేసి కొంచెం ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో దానికోసం నేను ఇక్కడ మూత పెడుతున్నాను. దీంట్లో కొద్దిగా వెన్న, అలాగే కొద్దిగా ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. సో రెండు కూడా మనకు హెల్తీగానే ఉంటాయి. ఓకే, సో దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు, సో
సో ఇక్కడ గోబీ అలాగే ఆనియన్ సరిపోతుంది మనకు. ఆఫ్ చేసేసి మూత తీసి పెట్టేస్తున్నాను నేను. అది కాస్త చల్లారితే మనం మిక్సీ పట్టేసి దాన్ని పేస్ట్లా రెడీ చేసేసుకుంటాం. రైట్, ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మైదా వేసుకుంటున్నాను. బటర్ మైదా ఈక్వల్ క్వాంటిటీ ఉంటుంది. సో వైట్ సాస్కి ఒక స్పూన్ ఏదైతే ఒక స్పూన్ ఇది వేసుకుంటాం. సిమ్లో పెట్టేసి ఇది కొంచెం పచ్చి వాసన పోవాలి. ఓకే, ఇక్కడ వెజిటేబుల్ స్టాక్ యాడ్ చేస్తున్నాను నేను. సో పాలు కూడా వేసుకోవచ్చు. సో ఎండింగ్లో నేను కొంచెం దీంట్లో నిమ్మరసం యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను స్టాక్తో తీసుకుంటున్నాను. సో ఆ మైదా తాలూకు ఉండలు లేకుండా చూసుకోవాలి. ఓకే, ఇది కొంచెం మనకు బాయిలింగ్ కావాలి. దీంట్లోనే ఇంకొంచెం నేను వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది మరుగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఏం చేద్దామంటే ఇందాక మనం ఉడికించుకున్న గోబీ ఆనియన్ని మిక్సీ పట్టేసి పేస్ట్లా రెడీ చేసేసుకుంటాం. సో దీంట్లోకి మనం ఉడికించుకున్న గోబీ అలాగే ఆనియన్ పీసెస్, ఇది మిక్సీ పట్టి మెత్తగా మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ఇలా రావాలి మనకు పేస్ట్ అనేది. సో దీంట్లో వేసేసుకొని ఓకే, సో థిక్నింగ్ అనేది మనకు దీని ద్వారా వచ్చేసింది. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి అన్నమాట మనకి. సో కొద్దిమందికి ఈ వెల్లుల్లి కానీ తర్వాత బిర్యానీ ఆకు కానీ ఇలాంటి మధ్య మధ్యలో తగిలితే బాగుండదు అనుకునే వాళ్ళు దీన్ని హ్యాపీగా వడగట్టేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దీనిలో దీన్ని వడగట్టేస్తున్నా, అంటే మనకు క్లియర్గా ఉంటుంది ఇది. ఓకే, సో అన్వాంటెడ్ థింగ్స్ అనేది దీంట్లో మనకు వచ్చేస్తాయి. అనుకోకుండా అక్కడక్కడ మనకు ఇందాక మైదా పిండితో వచ్చిన ఆ ఉండలు కూడా దీంట్లో ఆగిపోతాయి అన్నమాట. సో క్లియర్గా స్మూత్గా మనకు అక్కడ అది రెడీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం సీజనింగ్ చేసుకోవాలి. ఓకే, సరిపడా ఉప్పు, అలాగే మిరియాల పొడి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలనుకుంటే వైట్ పెప్పర్ పొడి దొరుకుతుంది మనకు మార్కెట్లో, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం మనకు మరగాలి. సో మరగడం వల్ల ఏంటంటే మనకు ఆ ఫ్లేవర్స్ అన్ని ఇప్పుడు సీజనింగ్ కూడా చేసుకున్నాం కదా, సో అవన్నీ కూడా బాగా ఈ సూప్కి మొత్తం పట్టేసి మనం ఆ సూప్ తాగుతున్నప్పుడు గొంతులో దిగుతుంటే ఆ ఘాట్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. సో కొద్దిసేపు మనం దీన్ని అలా వదిలేసేద్దాం. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా పులుపు కొరకు నిమ్మరసం పిండుతున్నాను. పులుపు అక్కర్లేదనుకుంటే డైరెక్ట్గా అలాగే తీసేసుకోవచ్చు, లేదా కొంచెం వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు పులుపు కావాలి అనుకుంటే. ఓకే, సో చూడండి థిక్నింగ్ దానివల్లనే వచ్చేసింది మనకు. అదే వెజిటేబుల్ని ఇచ్చేసి చేయడం వల్ల, మిక్సీ చేయడం వల్ల దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాం. సో క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది మనకు. ఓకే, దీంట్లో క్రోటాన్స్, సో మనం ఇంట్లో చేసుకుంటే ఎన్ని కావాల్సితే అన్నీ వేసుకోవచ్చు. హోటల్కి వెళ్తే మనకు లిమిటెడ్గానే వేస్తారు. కొంచెం దేశీ టచ్,
కొద్దిగా కొత్తిమీర. సో ఈ ఫ్లేవర్ కూడా ఒకవేళ కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో వేడివేడిగా గోబీ ఆనియన్ సూప్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. గోబీ ఆనియన్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెన్న 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, కాలీఫ్లవర్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, మైదాపిండి 1 టేబుల్ స్పూన్, వెజ్ స్టాక్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, బ్రెడ్ స్లైస్లు 2, కొత్తిమీర కొద్దిగా. గోబీ ఆనియన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నీళ్లు, తరిగిన కాలీఫ్లవర్, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. మరొక స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ ముక్కల అంచులు కట్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేడి నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో వెన్న, ఆలివ్ ఆయిల్ కరిగాక అందులో తరిగిన వెల్లుల్లి, బిర్యానీ ఆకు, మైదా, వెజిటేబుల్ స్టాక్ వేసి కాస్త నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఉడికించుకున్న కాలీఫ్లవర్, ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని మరుగుతున్న ప్యాన్ లో ఈ పేస్ట్ వేసి కలిపి మరొక ప్యాన్ లోకి వడగట్టుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుండి ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే గోబీ ఆనియన్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో సూప్ చేసుకోవడం చాలా ఈజీ. కొంచెం ఓపికతో ప్లానింగ్గా చేసుకుంటే ఫాస్ట్గా మంచి టేస్టీ సూప్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు పైనాపిల్ కాంబినేషన్లో ఒక ప్లేట్ గానీ చేస్తున్నాం. ఒక ఫ్లవర్ షేప్లో తీసుకుంటున్నాం. లుక్ లైక్ ఒక మనకు సన్ఫ్లవర్ లా వస్తుంది. సో బాగా పండింది అయితే ఇంకొంచెం న్యాచురల్గా మీకు మంచి ఎల్లోయిష్ కలర్లో వస్తుంది అనమాట. ఓకే, ఈ సైడ్లో ఉన్నది తీసేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వీటిని మనం పల్చటి స్లైసెస్లా కట్ చేసుకోవాలి. సో ఒక ఫ్లవర్ చేసుకోవడానికి మనకు 2 స్లైసెస్ అవసరం పడతాయి. సో కొంచెం ఓవర్లాపింగ్గా పెడతాం. 2 ఫ్లవర్స్ చేస్తున్నాను నేను. సో నెక్స్ట్ వీటిని సో మధ్యలోంచి కొంచెం గ్యాప్స్ చూపిస్తున్నాం. రెండింటిని కలిపేసి ఒకేసారి సో దట్ 2 మనకు ఈవెన్గా వస్తాయి. ఓకే, సో ఇది ఒకటి రెడీ అయిపోయింది. దీన్ని కూడా రెండో దాన్ని కూడా సేమ్ అలాగే.
ఇంకొంచెం బాగా పండింది అయితే మనకి ఇంకొంచెం ఎల్లోయిష్ కలర్లో వస్తుంది, ఇంకొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది అది. వీటిని జస్ట్ ఇలా ఓవర్లాప్ చేసేసుకోవాలి, మధ్యలో వచ్చేటట్టుగా. రైట్, ఇలా ఉన్నదాన్ని ఈ రెండింటి మధ్యలో వచ్చేట్టుగా. ఓకే, స్టెమ్స్ లాగా కీరా తీసుకుంటున్నాం. సో ఆకుల్లా చూపించడానికి జస్ట్ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని స్లిట్స్ జస్ట్ ఫ్యాన్ షేప్లో ఓపెన్ చేస్తున్నాం. ఓకే, కొద్దిగా ఇలా ప్రెస్ చేసేసి ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, మధ్యలో పోలంలాగా చూపించడానికి ఆవగింజలు, సో జస్ట్ కింద ఖాళీగా కనపడకుండా జస్ట్ ఇలా టమాటోస్, ఓకే. సో ఇలా పైనాపిల్తో న్యాచురల్గా మనం సన్ఫ్లవర్లా చూపించడానికి జస్ట్ స్లైసెస్లా కట్ చేసి జిగ్జాగ్గా కట్ చేసి ఓవర్లాపింగ్గా పెట్టేసి ఇలా డిస్ప్లే చేస్తే చాలా బాగా కనిపిస్తుంది. అంటే స్కూళ్ళలో మన పిల్లలకి ఎప్పుడైనా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఏదైనా చేసుకుంటాం అన్నప్పుడు ఇలాంటి చేసి ఎలా అరేంజ్ చేయాలనేది పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు, ఎందుకంటే నైఫ్ అనేది పిల్లల చేతికి ఇవ్వకూడదు, ఇది చేసేస్తే పిల్లలు అక్కడ అరేంజ్ చేస్తే డెఫినెట్గా మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో బజార్కి వెళ్ళి మనం కూరగాయలు తెచ్చుకున్న తర్వాత సో వాటిని వండే ముందు కట్ చేసుకున్నాక కొద్దిసేపు కంపల్సరీగా పసుపు కలిపిన నీళ్ళలో కొద్దిసేపు అలా వదిలేసేయండి. ఏమైనా చిన్న చిన్న క్రిమికీటకాలు ఉన్నా, వాటి మీద ఏమైనా మలినాలు ఉన్నా ఈజీగా వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ట్యాప్ కింద ఒకసారి రన్నింగ్ వాటర్లో కడిగేసి మీరు వాడుకుంటే మనకు ఆరోగ్య సమస్యలు ఏమి రావు, అవి నీట్గా అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే పంటలో ఉన్నప్పుడు రకరకాల మందులు కూడా కొడుతూ ఉంటారు, రకరకాల పురుగులు కూడా అవి పడుతూ ఉంటాయి ఏమన్నా. సో కొన్ని కంటికి కనబడని ఉంటాయి, అలాంటి వాటిని మనం తీసేయడానికి ఈ పసుపు నీళ్ళు మనకు బాగా ఉపయోగపడతాయి. చూసారు కదా, సింపుల్గా మనం పైనాపిల్తో ఇలా సన్ఫ్లవర్ని తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే గోబీ ఆనియన్ సూప్ వేడివేడిగా రెడీగా ఉంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను.
క్రీమీగా మంచిగా ఉడికిచ్చేసి మనం గోబీ ఆనియన్ని పేస్ట్లా చేసాం కదా, మంచి టేస్ట్ వచ్చింది. సీజనింగ్ కూడా కరెక్ట్గా సరిపోయింది. కొంచెం లైట్గా నిమ్మరసం వేసాం కదా, ఆ లైట్ పులుపుతో సూపర్గా ఉంది. సో ఇలా బ్రెడ్ క్రమ్స్ వేసుకుని మనం తీసుకుంటే క్రోటాన్స్ని సూపర్గా ఉంది సూప్. సో ఈవినింగ్ టైంలో చేసుకొని వేడివేడిగా తాగితే చల్లగా ఉన్నప్పుడు వాతావరణం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. సో హెల్దీ అలాగే ఈజీగా చేసుకునే సూప్ గోబీ ఆనియన్ సూప్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్ అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూసారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.